మీరు మొన్న వచ్చినట్టు కదా పిడమర్తి రవి గారు, వాళ్ళతో ఏమైనా మాట్లాడిరా? మీరు డైరెక్ట్ ఫోన్లో చేస్తున్నారు కదా వాళ్ళతో. లేదు, నేను ఇక్కడ వీళ్ళు సుభాష్ గారు పాషా దగ్గర అని చెప్తే నేను ముందు రోజు ధర్నాకు రావడం జరిగింది. ఆ రోజు పని జరుగుతుంది ఇక్కడ. ఆయన శవాల ఆ పెట్టే మీద ఒక 2 అడుగులు 3 అడుగులు సిమెంట్ ఫిక్స్ చేసి దాని మీదకి వెళ్ళి నిర్మాణం చేస్తుండు. దాన్ని అప్పుడు ఆపించినాం. పోలీసులు రమ్మంటే మా ఇక్కడ ఉన్న కుర్మ సోదరులు మొత్తం కూడా పోలీసులతో మాట్లాడిండ్రు. అతనికి చాలా అధికారులు అండగా ఉన్నట్టు అనిపిస్తా ఉన్నది. పోలీసులు కానీ ఆఫీసర్లు కానీ అండగా ఉండి ఆయనకు పర్మిషన్ ఇచ్చిండ్రు. నాట్ ఇంటర్వ్యూ అయితే ఆయన ఇంటర్వ్యూ అయితే కానీ మనల్ని కానిస్తలేడు. ఎంతసేపటికి పోలీసులు వీళ్ళని మాత్రమే పిలిచి వీళ్ళని కంట్రోల్ చేస్తారు, కానీ నిజంగా అన్యాయం ఎక్కడ జరిగిందో వాళ్ళని ఆపే ప్రయత్నం పోలీసులు చేయట్లేదు. కోర్టు కూడా నాట్ టు ఇంటర్ఫియర్, ఓన్లీ ప్లాట్ నెంబర్ 41లో నాట్ టు ఇంటర్ఫియర్ అన్నది. ఇది ప్లాట్ నెంబర్ 77 పక్కన ఉన్న శ్మశాన వాటిక. ఇప్పుడు వాడు తప్పుడు రికార్డ్స్ పెట్టి ఇది 41 అని 77 అని చెప్తే ఈ నుంచి ఆ సాయిబాబా గుడి వరకు మొత్తం కబ్జా చేస్తుండు. రేపు ఇక్కడ వీళ్ళు కనుక ఈ రోజు కనుక ఇక్కడ ఆపకపోతే సాయిబాబా గుడి వరకు మొత్తం కట్టేసుకుంటారు వాళ్ళు. అందుకోసమే నా రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళు ఈ శ్మశాన వాటికలే కాదు, విద్యా సంస్థలు వాళ్ళే ఆక్యుపై చేసిండ్రు. చివరికి స్పాల్ కూడా నడిపించి స్పాల్ కూడా పెట్టి వ్యాపారం నడుపుతారు వాళ్ళు. అంత దుర్మార్గులు వాళ్ళు. అందుకోసమే మా మార్వాడి గో బ్యాక్ చేసి వీళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. మా నాయకులందరూ కూడా ఈ ఎక్కడ అయితే మార్వాడి లాక్పై చేస్తుండో, ఎక్కడ వాళ్ళ అక్రమాలు అన్యాయాలు ఉన్నాయో మా నాయకులకు తెలియజేయండి. ఖచ్చితంగా మేము మా ప్రయత్నం చేసి ఆ సమస్యను పరిష్కారం చేసేటప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా ఆపగలుగుతారా మీరు? తప్పకుండా ఆపుతాం. మా ప్రజల చైతన్యం అయినారు. ఇంతమంది మార్వాడి వ్యతిరేక ఉద్యమానికి రావడం మొదటిసారి. ఇక్కడే స్థానికులు వీళ్ళు కుర్మలు ఇక ఏ రోజు ఒకరోజు వచ్చేది మారవడం చంపైన కావాలని డిసైడ్ అయిన వాళ్ళు. అందుకోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు. మన 10 మంది వచ్చి 100 మంది వచ్చి 1000 మంది వస్తారు. ఇక్కడే కాదు, ఈ కురుమూలు రాష్ట్రం మొత్తం ఉన్నారు. 10 లక్షల మందికి ఎక్కువ ఉంటారు. అందరూ వస్తారు రేపు వచ్చి వీళ్ళు రక్షించుకుంటారు. ఇలా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కుర్మాల నా విజ్ఞప్తి ఏంటంటే, హైదరాబాద్ లో కుర్మాల స్థలాన్ని ఆక్రమించినప్పుడు మనం సైలెంట్ గా ఉంటే ఆ మానవుడు రేపు మీ ఊరు కూడా వస్తాడు. కాబట్టి ఇప్పుడే అడ్డుకుందాం, ఇప్పుడే ఎదుర్కొందాం అని కూడా సందర్భంగా కుర్మ సోదరులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుర్మ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మన తొలి వెలుగు నుంచి హిందూ శ్మశాన వాటికని రక్షించుకుందాం. స్లోగన్స్: కాపాడుకుందాం హిందూ శ్మశాన వాటికను. గో బ్యాక్ మార్వాడి. హిందూ శ్మశాన వాటికను ఆక్యుపై చేసిన మార్వాడి, హిందువుల బొందల గడ్డలు ఆక్రమించిన మార్వాడి, హిందువుల బొందల గడ్డలు ఆక్రమించిన